అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్ ఏంటి అంటే, కొన్ని నంబర్ సిస్టమ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? నంబర్ సిస్టమ్ మీద ఏమేమి టాపిక్స్ మనం ఇంతవరకు తెలుసుకున్నాం? టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? టైప్స్ ఏవేవి? న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రియల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఓకేనా, ఇర్రేషనల్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఇవన్నీ టైప్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి దేని గురించి తెలుసుకున్నాం? ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ ఏంటి? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. మల్టిప్లికేషన్, ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది నంబర్ సిస్టమ్లోనే వస్తాయి. నెక్స్ట్ వచ్చే సెషన్స్లో ఏం తెలుసుకుంటాం అంటే రిమైండర్స్ గురించి తెలుసుకుంటాం. అటు వచ్చే సెషన్లో ఏంటి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఓకేనా, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఈ మూడు టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మూడు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ టాపిక్ ఏపీ, జీపీ అండ్ హెచ్పి. సో ఈరోజు కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నంబర్ సిస్టంలో పాటేనా? రిమైండర్స్, ఏపీ, జీపీ, హెచ్పి, ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్, ఇవన్నీ నంబర్ సిస్టంలో పాటే. సో ఈరోజు సెషన్లో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఏంటి ఇక్కడ? Sum of the three factors is 211/24. సో నేనేమనుకుంటాను అంటే ఫ్యాక్టర్స్ ఏవేవి అనుకుంటానంటే నంబర్స్ని 3 నంబర్స్ అనుకుంటాను. ఏదనుకుంటాను? ఏ, బి, సి. ఓకేనా? సో ఏ అనేది ఒక ఫ్రాక్షన్, బి అనేది ఒక ఫ్రాక్షన్, సి అనేది ఒక ఫ్రాక్షన్. దాని వాల్యూ ఎంత ఇచ్చారు? 211/24 అన్నాడు. సో దీని వాల్యూ ఏం రాయొచ్చు? 2 + 11/24 అంతేనా? సో టోటల్ వాల్యూ ఏమవుతుంది? 58 + 11. ఓకేనా? 48. 24 to the 48 + 11, that is equal to 59/24. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇవన్నీ మూడు ఫ్రాక్షన్స్. ఓకేనా? 59/24. నెక్స్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడు? ఆన్ డివైడింగ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ బై స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఇక్కడ నేనేమనుకుంటాను? లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏమనుకుంటే సి అనుకుంటాను. ఓకేనా? దాని తర్వాత స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమనుకుంటా అంటే ఏ అనుకుంటాను. సో ఇది మిడిల్ నార్మల్ది. ఓకేనా? ఇప్పుడు ఏమనుకుంటే సి బై ఏ ఇస్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 7/6. 7/6 obtained, which is 1/3 greater than the middle fraction. మిడిల్ ఫ్రాక్షన్ ఏంటి? బి. సో మిడిల్ ఫ్రాక్షన్ కంటే 1/3 టైమ్స్ ఎక్కువ ఉంది. ఓకేనా? 1/3 టైమ్స్ అనేది ఏం ఎక్కువ ఉంది? ఈ వాల్యూ, సి వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది? సి బై ఏ ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1/3 బి, అంతేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 బి వాల్యూ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 వాల్యూ. ఇప్పుడు చూడండి, సి బై ఏ వాల్యూ ఏమొచ్చింది? 7/6. బి వాల్యూ, అప్పుడు బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7/8. మిడిల్ వాల్యూ వచ్చింది. మనం ఇంకా నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? స్మాలెస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు? ఏ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ అనుకోవాలి. ఇప్పుడు చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఈ వాల్యూను దీంట్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 59/24. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, సి యువతల కోసం మైనస్ అవుతుంది, మైనస్ సి. 59/24. ఓకేనా? మైనస్ బి మైనస్ 7/8. నేను ఇంటూ 3/3 చేస్తాను, ఎందుకంటే ఇక్కడ రెండును ఈక్వల్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏమవుతుంది? 24. 59 మైనస్ 21 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 38/24. ఏం వాల్యూ ఇది? ఏ ప్లస్ సి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 7/6 అన్నాడు కదా. సో నేను దీన్ని ఏం తీసుకుంటాను అంటే C/A ఈజ్ ఈక్వల్ టు 7/6 అంతేనా? సో ఇప్పుడు నేను ఎక్స్ ఉంది అనుకుంటాం.
ఇప్పుడు వాల్యూ క్యాన్సిల్ అయినట్టు ఉంటాయి కదా ఎక్స్ వాల్యూ. సో 7x into 6x అనుకుంటా. c ఈజ్ ఈక్వల్ టు 7x, a ఈజ్ ఈక్వల్ టు 6x. సో a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 13x ఈజ్ ఈక్వల్ టు ఎంత 38/24. మనకు కావాల్సింది ఏ వాల్యూ, a ఈజ్ ఈక్వల్ టు 6x అంతేనా. x ఈజ్ ఈక్వల్ టు ఎంత 38/24 ఇంటూ 13. సో మనకు కావాల్సిన వాల్యూ 6x కదా ఇంటూ 6, కాబట్టి ఇక్కడ 6 6 1 6 4 ఇంతేనా. 2 2 219 6x ఈజ్ ఈక్వల్ టు a, దట్ ఈజ్ ఈక్వల్ టు 26/19/26 వాల్యూ అది. సో వాల్యూ ఎంత ఇక్కడ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 19/26. ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కల్లా అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్. అరేంజ్మెంట్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ 4/3, -2/9, -7/8, 5/12 ఇంటూ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఏంటి లోయెస్ట్ నంబర్ ఇక్కడ ఉంటుంది, ఇలా రైట్ సైడ్కి వెళ్ళే కొద్దిగా హైయెస్ట్ నంబర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒక నంబర్ 0 ఉంది, 1 2 3, -1 -2 -3. సో ఇక్కడ లోయెస్ట్ ఎట్ సైడ్ ఉంది, మైనస్ సైడ్ ఉంది. సో ఇక్కడ ఈ వాల్యూలో మైనస్ ఏవేవి ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ మైనస్ ఉన్నట్టు లోయెస్ట్ రావాలి. సో ఇప్పుడు -2/9, -7/8. ఈ రెండిట్లలో ఏది లోయెస్ట్ అవుతే అది ఫస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది లోయెస్ట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. 2/9 వాల్యూ ఎంత వస్తుంది 0.2 వాల్యూ అంతేనా. 2/9 అంటే ఎంత 9 వేసుకోనుకో 0 2 18. సో దీని వాల్యూ ఎంత వచ్చింది 0.9 వాల్యూ 0.2 మైనస్ కొట్టి -7/8 అంటే ఎంత 7 8 8 8 64 అంతేనా. కాబట్టి వాల్యూ ఎంత ఇది -0.8. సో -0.8 పెద్దదా -0.2 పెద్దదా అంటే -0.8 పెద్దది. కాబట్టి మనకు ఆప్షన్ ఏమొస్తుంది ఫస్ట్ ఆప్షన్లో -0.8, -0.2. సో దీంట్లో 0.8 వాల్యూ అంతా -7/8 అంతేనా, -2/9. -7/8 ఈ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఇక్కడ ఉంది. సో దీంట్లో ఈ రెండు ఆప్షన్స్ లేవు కాబట్టి రెండింటిని మనం డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు. ఓకేనా ఈ రెండిట్లో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాల్యూ ఏం చేయాలి, మనకు ఆల్రెడీ ఈ నంబర్ తెలిసిపోయినాయి. ఓకేనా నెక్స్ట్ ఈ వాల్యూ 5/12 4/3. ఇప్పుడు చూడండి 5/12 అనేది ఫ్రాక్షన్ 0.4 సంథింగ్ వస్తుంది. 4/3 అనేది డైరెక్ట్ వాల్యూ 1. సో 4/3 అనేది ఆప్షన్ లాస్ట్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ లాస్ట్లో ఇదే ఉంది. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంది ఆప్షన్ 1. అన్ని ప్రతి వాల్యూని మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆప్షన్స్ను వెరిఫై చేసుకుంటూ ఆప్షన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్ లాస్ట్లో 4/3 ఈ ఒక్క ఆప్షన్కే ఉంది, దీనికి లేదు. ఆల్రెడీ ఈ రెండింటిని మనం డిలీట్ చేసేసాము. సో మనకి ఆప్షన్ ఉన్నది ఇంకేం లేదు ఇక్కడ. ఈ రెండింటి డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ 4లో ఇది లేదు 4/3 అనేది, కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు లార్జెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా ఏ విధంగా మనం ఫ్రాక్షన్ నుంచి పాయింట్లలోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదేంటి రేషనల్ నంబర్ p/q ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు సింపుల్గా ఫ్రాక్షన్. దీని వాల్యూ ఎంత 0.6. ఓకేనా 6. దీని వాల్యూ ఎంత 0.6. దీని వాల్యూ ఎంత 0.7. దీని వాల్యూ ఎంత 11/17 అంటే 11 17 17 6. ఓకేనా 110 ఉంది అనుకుందాం 0.6. ఓకేనా 7 6 42 6 102. ఓకేనా ఇది వాల్యూ 0.6 వస్తుంది. సో మనకు కావాల్సిన లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. సో మనకు ఇక్కడ 0.6 అన్ని 0.66 దగ్గర ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఏది మిగిలింది మనకి ఇక్కడ 11 8/11. కాబట్టి ఆన్సర్ అంతా మనకు 8/11. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ నంబర్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గ్రేటర్ దాన్ 31. ఏదైనా ఒక నంబర్ ఏమన్నాడు n అనుకుంటా, ఒక నంబర్ n. ఓకేనా ఈజ్ గ్రేటర్ దాన్ 31. If a number is as much as greater than 31
యాజ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 75 ద నంబర్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n అనేది ఒక నంబరు, ఓకేనా? ఏ దానికంటే ఎక్కువ ఉంది? a+35 31 కంటే if a number is as much greater than 31 is as it is less than 75. అయితే ఇది క్వశ్చన్ ఏంటంటే ఒక నంబరు 31 కంటే ఎంత ఎక్కువ ఉందో 75 కంటే అంత తక్కువ ఉంది. సో ఒక నంబర్ n అనుకుంటా. వాడు అడిగిన ఆన్సర్ ఏంది? ఈ నంబరు 31 కంటే ఎంత ఎక్కువ ఉందో, ఏదైనా ఒక నంబర్ ఏ అనుకుందాం, ఎంత ఎక్కువ ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు 75 కంటే అంతే తక్కువ ఉంది. 75 కంటే అంతే తక్కువ అంటే ఎంత? ఏ, అంతేనా? సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్నే కదా. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. 1+2 చేసాం అనుకో ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు, సో ఇదే పాయింట్ నేను మళ్ళీ ఇక్కడ రాసేస్తాను. n ఈజ్ ఈక్వల్ టు 75 - e, అంతేనా? టోటల్ యాడ్ చేసాం అనుకో 2n ఈజ్ ఈక్వల్ టు 75 + 31. ఏ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు వాల్యూ ఎంత మనకి? 106. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 106/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 53. ఆన్సర్ ఎంత? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమన్నాడు? గ్రేటెస్ట్ వాల్యూ అమాంగ్ ద 4 ఫ్రాక్షన్స్ అన్నాడు. సో సింపుల్ వాల్యూ, మళ్ళీ ఫ్రాక్షన్లోకి 2/7 అంటే ఎంత? 0.2, ఓకేనా? 1/3 వాల్యూ ఎంత? 0.3. 5/6 వాల్యూ ఎంత? 0.8. 3/4 వాల్యూ ఎంత? 0.75. సో అప్రాక్సిమేషన్, ఎగ్జాక్ట్ వాల్యూ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేషన్. సో ఈ అప్రాక్సిమేషన్లో లార్జెస్ట్ ఏముంది? 0.8 వచ్చింది. సో గ్రేటెస్ట్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 5/6 వాల్యూ, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ అమాంగ్ ద నంబర్స్. ఇక్కడ ఇచ్చాడు ఈ నంబర్స్ని. దీన్ని ఒకసారి మనం దీంట్లో ఒక కాన్సెప్ట్ దీంట్లో ఒకసారి చూద్దాం. లార్జెస్ట్ అమాంగ్ ద నంబర్స్ ఈజ్ అన్నాడు. దీని వాల్యూ అంతా 0.01, 0.11, 0.12, 0.02. మనకి ఏమన్నాడు? లార్జెస్ట్ అన్నాడు. దీంట్లో లార్జెస్ట్ ఏముంది? 0.11 ఉంది, 01, కాబట్టి 0.12 ఇస్ ద లార్జెస్ట్. ఇక్కడ ఏముంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని డైరెక్ట్గా చేసాం కదా. ఒక కాన్సెప్ట్ దీనిలో తెలుసుకుందాం. ఈ వాల్యూ 0.01 ఎలా వచ్చింది, 0.11 ఎలా వేసుకున్నాం, 0.02 ఎలా వేసుకున్నాం చూద్దాం. ఒక వాల్యూ 10 ఉంది అనుకున్నాం, 10, ఓకేనా? 10కి 10 × 10 ఏమవుతుంది? 100 అవుతుంది. చూడండి, 10 పక్కన 1 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1. కాబట్టి ఈ చివరిలో వచ్చిన నంబర్లో ఎంత ఉంటాయంటే 2 సున్నాలు ఉంటాయి. నెక్స్ట్ 10 × 10 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది వాల్యూ 100. 100 × 10 ఏమవుతుంది? 1000. సో లాస్ట్లో అన్ని 3 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10,000 × 10 ఏమవుతుంది? 10,000. ఎందుకు? 4 డిజిట్స్ వస్తున్నాయి, 3 డిజిట్స్ +1, టోటల్ని 4 డిజిట్స్. సో ఈ విధంగా 10 తర్వాత ఏవైనా సున్నాలు వస్తే అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంటాయి. సో ఇప్పుడు పాయింట్లలో రివర్స్ అనమాట. పాయింట్లలో రివర్స్ ఎలా అవుతుంది చూద్దాం. ఇప్పుడు 1/10 వేసుకున్నాను నేను వాల్యూ, అంతేనా? 1/10 అంటే ఏమో రాసుకుంటాం? 0.1. ఎందుకు? ఒక పాయింట్ కంటే ముందు స్థానం పెట్టుకుంటాం, 0 వచ్చింది కాబట్టి. దీన్ని ఎలా మనం సింపుల్గా వాల్యూ 10, 1, అంతేనా? డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఇది దీంట్లో నుంచి పోవట్లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం, పాయింట్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? 10 1s are 10, కాబట్టి దీని వాల్యూ 0. సో 0.1 సింపుల్గా 10 వచ్చింది కాబట్టి ఒక స్థానం తర్వాత పెట్టుకున్నాం. అదే 1/100 ఉంది అనుకుందాం వాల్యూ. ఇప్పుడు నేనేం చేస్తానంటూ 100, సో 1, అంతేనా? ఇక్కడ 0 పెట్టుకుంటా, పాయింట్ పెట్టుకుంటా, 10. ఇక్కడ 10 100 పోవట్లేదు కదా, కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తాను? మళ్ళీ ఇంకో 0 పెట్టుకుంటా,
ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఒక 0 పెట్టుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 100 వన్స్ 100 కాబట్టి ఇప్పుడు 0. ఎన్ని స్థానాల తర్వాత వచ్చింది పాయింట్, 2 స్థానాల తర్వాత, కాబట్టి 0.01 వాల్యూ. అలాగే 1/1000 ఉంది. ఇప్పుడు నేనేం రాసుకుంటా దీన్ని, 0.001, 3 స్థానాలు, అంతేనా? గాట్ ఇట్. ఇప్పుడు చూద్దాం ఇదే పాయింట్ని మనం ఏం చేద్దాం, ఈ 100ని మనం ఏం రాసుకుంటాం ఇక్కడ, 100ని 1/10 × 10 రాసుకోవచ్చు కదా, అంతేనా? 1/10 × 10 is equal to 100, that is equal to 0. దీన్ని ఏం రాసుకుంటాం, 1/10 × 10 × 10,000ని 0.001 ఈ వాల్యూలో వచ్చిందా? సో ఇప్పుడు చూద్దాం, 0.1 హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకుంటాం మనం, 0.1 వాల్యూస్ ఏం రాసుకుంటాం, 0.1 × 0.1. 0.1 వాల్యూ ఎంత, 1/10 × 1/10, అంతేనా? 1/10 1/10 వాల్యూ ఎంత ఇక్కడ వచ్చింది మనకు, 100, 1/100 కదా వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు 0.01. ఓకేనా? ఈ విధంగా వాల్యూ వస్తుంది. ఒకవేళ 0.1 క్యూబ్డ్ ఉందనుకో ఏమవుతుంది, 1/10 హోల్ క్యూబ్డ్ అంటే ఎంత, 1/1000. దాని వాల్యూ అవుతుందో 0.001. అర్థమైందా? ఈ విధంగా వాల్యూస్ మనం ఫ్రాక్షన్స్లో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుండే. 0.1 ఉంటే ఈ పాయింట్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ వస్తుంటాయి ఇలా. ఓకేనా? పాయింట్స్ అంటే హోల్ క్యూబ్ అయితే హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అయితే 4th పవర్ దగ్గర 4 పాయింట్స్ తర్వాత 1 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ఏంటి, ఈ రూట్స్లో వాల్యూ తీసుకుందాం. రూట్స్లో ఏంటి, ఇక్కడ 0.0121 అన్నాడు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, 11 అంటే ఏం రాసుకుంటాం, 11 స్క్వేర్ అంటే 11 × 11, దట్ ఈస్ ఈక్వల్ టు 121, అంతేనా? వాల్యూ 0.1 × 0.1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకున్నాం, 0.01. 2 స్థానాల తర్వాత పాయింట్ రావాలి. అదే నేనేమో 0.11 × 0.11, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0.0121. ఎందుకంటే 4 పాయింట్స్ తర్వాత స్థానాలు పాయింట్ రావాల్సింది, 1 2 3 4, 0.121, ఇంతేనా ఈ వాల్యూ. ఇప్పుడు చూడు, స్క్వేర్ రూట్ అంటే దీన్ని ఇలా వచ్చింది, 0.11 హోల్ స్క్వేర్ రాయచ్చా దీన్ని, ఈ వాల్యూని, ఈ వాల్యూని మొత్తం కలిపి మనం ఏమి రాయొచ్చు, ఈ వాల్యూని 0.012ని 0.11 హోల్ స్క్వేర్ రాయచ్చా, అంతేనా? ఇప్పుడు 0.11 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ, వాడు ఇచ్చాడు స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ 0.11. ఈ విధంగా దీని వాల్యూ వచ్చింది. దీని వాల్యూ 0.02 అంటే సేమ్ మెథడ్. ఏమొచ్చింది వాల్యూ ఇక్కడ చూస్తే, ఎన్ని పాయింట్ల తర్వాత స్థానం ఉంది ఇక్కడ, 4 పాయింట్స్ తర్వాత స్థానం, 0.004. స్క్వేర్ రూట్ ఉంది, సో ఇక్కడ మల్టిప్లై చేయట్లేదు. హోల్ స్క్వేర్ ఉంటే మనం మల్టిప్లై చేస్తాం, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి బై 2 చేసుకుంటూ రావాలి. ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది, 0.02, 2 స్థానాల తర్వాత, కాబట్టి దాని వాల్యూ 0.02 వచ్చింది. ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏమొచ్చింది మనకి, ఇప్పుడు లార్జెస్ట్ వాల్యూ 0.12 ఇది. సో లార్జెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే ఏమొచ్చింది ఇక్కడ, 0.12. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రేటెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్, ఇది డిఫరెంట్ క్వశ్చన్ చూడండి. గ్రేటెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు ఈ వాల్యూస్లో, 3 to the power of 1/3, 2 to the power of 1/2, 1, 6 to the power of 1/6. ఓకేనా? ఈ వాల్యూ ఇచ్చాడు. ఈ వాల్యూస్లో గ్రేటెస్ట్ అమాంగ్ ఫాలోయింగ్ ఎలాగ అనుకుంటాం మనం, ఇది కనుక్కోలేము మనం, కాబట్టి మనం దీన్ని సింప్లిఫైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉంది అనుకున్నాం, 2 ఉంది, 3 ఉంది, 4 5 ఉంది. ఇప్పుడు నేను ఈ నంబర్స్కి ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసుకుంటాను. ఏదైనా ఒక నంబర్ ఒక 10తో మల్టిప్లై చేస్తాను అన్నిటిని. దీని వాల్యూ ఏమవుతుంది, 10, దీని వాల్యూ 30, దీని వాల్యూ 40, దీని వాల్యూ 50. ఓకేనా? సో 2 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు 30 గ్రేటర్ దాన్ ఇదే అవుతుంది కదా, 30 గ్రేటర్ దాన్ 20 అవుతుంది కదా, 50 గ్రేటర్ దాన్ 40 అవుతుంది కదా కంపల్సరీగా, అన్నిటిని ఈక్వల్గా మల్టిప్లై చేసినట్టు. లేదు, అన్నిటిని నేను స్క్వేర్ చేస్తాను వాల్యూస్ని. ఇప్పుడు 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఓకేనా,
4 స్క్వేర్ 5 స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది 4 9 16 25 స్టిల్ వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ బేస్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యింది బేస్ వాల్యూ పెద్దవైతే ఏమవుతుంది ఈ వాల్యూ పెరుగుతూ పోతుంది సో బేస్ వాల్యూస్ని పైన ఈక్వల్గా ఎంత ఉన్నప్పటికీ దీనిని ఎంతటితో మల్టిప్లై పవర్స్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినప్పటికీ బేస్ వాల్యూస్ మీద మనం డిపెండ్ అయి ఉంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వాల్యూస్ని పవర్ని హోల్ టు ది పవర్ ఆఫ్ 6 చేస్తాను ప్రతి వాల్యూని 3 to the power of 1/3 whole to the power of 6 2 to the power of 1/2 whole to the power of 6 1 to the power of 6 6 to the power of 1/6 whole to the power of 6 సో ఇప్పుడు చూడండి మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి ఇక్కడ a to the power of m whole to the power of n is equal to a to the power of mn అంతేనా ఈ ఫార్ములా ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ 2 to the power of 6 హోల్ స్క్వేర్ అన్నాడు అంటే ఈ ఫార్ములా ప్రకారం 2 to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n టైప్లో ఉంది 2 to the power of m into n దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 12 రావాలి ఇది మనకు రావాల్సిన ఆన్సర్ ఈ ఫార్ములా ప్రకారం సో దీనికి ఎలా వస్తుందో ఒకసారి టెస్ట్ చేద్దాం 2 to the power of 6 హోల్ స్క్వేర్ అన్నాడు 2 to the power of 6 ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకుంటా అంటే ఏ అనుకుంటా ఓకేనా ఇప్పుడు చూడండి దీనిలో పెట్టేసి ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది అంటే ఏ ఇంటూ ఏ అంతేనా వాల్యూ ఏ ఇంటూ ఏ సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ 2 to the power of 6 ఇంటూ 2 to the power of 6 ఇప్పుడు ఏమైంది 2 to the power of 6 ఇంటూ 2 to the power of 6 2 to the power of 12 అయింది అర్థమైందా ఇప్పుడు చూద్దాం 2 to the power of 12 ఎట్లా అయింది 2 into 2 is equal to మనం ఏం రాసుకుంటాం 2 స్క్వేర్ ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి 1 ఉంటుందని దాని మీనింగ్ ఇప్పుడు చూడండి దీని వాల్యూ 2 to the power of m into 2 to the power of n is equal to 2 to the power of m plus n ఓకేనా సో m plus n అంటే m ఎంత ఇక్కడ 1 ఇక్కడ 2 1 సో m plus n అనేది 2 క్యూబ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఇంటూ 2 to the power of 4 వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అన్నాడు నేనేం చేస్తాను దీని వాల్యూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 సో ఇది 4 3 టోటల్ ఎన్ని వాల్యూస్ వచ్చినాయి 7 నేనే రాసా డైరెక్ట్ 2 to the power of 7 అని రాసుకున్నా దీని వాల్యూను బట్ యాక్చువల్గా ఏంటి ఫార్ములా కూడా ఏం చెప్తుంది m ప్లస్ n కదా డైరెక్ట్ వాల్యూ 2 ఏంటి బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ డిఫరెంట్గా ఉంటాయి అవి రెండు మల్టిప్లై అవుతుంటే m ప్లస్ n చేసుకోవచ్చు 2 to the power of m అంటే 3 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 2 to the power of 7 అంతేనా వాల్యూ వచ్చిందా సో ఇక్కడ చూద్దాం 2 to the power of 6 into 2 to the power of 6 is equal to 2 to the power of 12 వాల్యూ వచ్చిందా ఇక్కడ 2 to the power of 12 ఓకేనా సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి మనకి a to the power of m in whole to the power of n is equal to a to the power of m into n ఇదే దాన్ని ఏం రాసుకోవచ్చు 2 to the power of n into whole to the power of m that is equal to 2 to the power of m into n అంతేనా ఇప్పుడు చూద్దాం m ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు ఆల్రెడీ m ఈజ్ ఈక్వల్ టు 6 అని తీసుకున్నాం n ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం సో 2 to the power of 12 వాల్యూ వస్తున్నారు కదా 2 n వాల్యూ 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 6 అంతేనా దీన్ని ఏం రాయొచ్చు 2 స్క్వేర్ ఇంటూ 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 2 స్క్వేర్ మొత్తం ఎంత 6 టైమ్స్ 2 టు ఇవన్నీ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి పవర్స్ ఏం చేయాలి యాడ్ చేయాలి 2 + 2 + 2 అంటే ఎంత 2 6 టైమ్స్ టోటల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 2 to the power of 12 వస్తుంది సో ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి ఎప్పటికీ సర్డ్స్ అండ్ ఇండిసెస్ వెరీ ఇంపార్టెంట్ ఏ ఫార్ములా a to the power of mn is equal to a to the power of m into n that is equal a to the power of n into whole to the power of n a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n ఓకేనా a to the power of m into b to the power of m is equal to a into b whole to the power of m ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటి ఇంకొక ఫార్ములా గురించి తెలుసుకుందాం ఇప్పుడు చూద్దాం 2 క్యూబ్ బై 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 2 ఇంటూ 2 అంతేనా ఇక్కడ 2 to the power of m బై 2 to the power of n అనుకుందాం దీన్ని m ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 n ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 అంతేనా సో ఇప్పుడు చూడండి 2 1 2 2 కొట్టుకోండి దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఎంత 2 to the power of 1 అంతేనా దాని వాల్యూ సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు 2 to the power of m బై 2 to the power of n is equal to 2 to the power of m minus n అని రాసుకోవచ్చా దట్ ఈస్ ఈక్వల్ టు 2 to the power of 3 minus 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 2 to the power of 1 వాల్యూ వచ్చిందా సో ఇక్కడ వచ్చింది సో దీన్ని బట్టి మనకి ఇంకో ఫార్ములా ఏమొచ్చింది
a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఫార్ములా a to the power of m by b to the power of m is equal to a by b whole to the power of m. ఓకేనా? సేమ్ ఇది ఎలానో ఇది అలానే. ఇవన్నీ ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి. ప్రతి ఈజియెస్ట్గా మనం సింపుల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇది యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కిందకు మనం ఇప్పుడు వచ్చేద్దాం. వాల్యూ ఏం చెప్తుంది? మనకు కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా, కాన్సెప్ట్ ఏమని తెలుసుకున్నాం? ఏదైనా నంబర్ 1 2 3 4 5 ఈ నంబర్స్ అన్నిటికీ 1 ఎప్పటికీ 2 కంటే చిన్నదే, 2 అనేది 3 కంటే చిన్నదే, 4 అనేది 3 కంటే ఎప్పటికీ పెద్దదే, 5 అనేది 4 కంటే ఎప్పటికీ పెద్దదే. ఈ అన్ని నంబర్లకి ఏదైనా ఒక సింపుల్ నంబర్తో మల్టిప్లై చేసినా లేదంటే హోల్ టు ది పవర్ ఆఫ్ n చేసినా ఏం చేసినా ఈ వాల్యూస్ అనేటివి ఎప్పటికీ మారవు. 5 అనేది ఆల్వేస్ 4 కంటే పెద్దదే. దీన్ని 10తో మల్టిప్లై చేసినా, దీంతో 10తో మల్టిప్లై చేసినా వచ్చే రిజల్టెంట్ కూడా దీనికంటే పెద్దదే అవుతుంది 5తో వచ్చేది. సో కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ చేసినా ఈ వాల్యూవే పెద్దగా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ యూజ్ చేసుకోవాల్సిందే ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఈ కాన్సెప్ట్ లేకుండా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయలేం. సో నేనేం చేస్తానంటే 3 to the power of 1/3 2 to the power of 1/2 1 6 to the power of 1/6. నేనేం చేస్తానంటే హోల్ టు ది పవర్ ఆఫ్ 6 చేస్తాను. హోల్ టు ది పవర్ ఆఫ్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 6. ఇప్పుడు చూడండి, a to the power of m in whole to the power of n, a to the power of m by n, 3 to the power of 6/3 2 to the power of 6/2 1 to the power of 6 6 to the power of 6/6. ఇప్పుడు వాల్యూ 3 స్క్వేర్, మనకు వచ్చిన వాల్యూ ఎంత? 3 స్క్వేర్ 2 క్యూబ్ 1 6. సో ఇప్పుడు మనకి గ్రేటెస్ట్ అమాంగ్ ద నంబర్స్ అన్నాడు. గ్రేటెస్ట్ ఏముంది ఇక్కడ? 9 8 1 6 వచ్చింది. గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ? 9. సో గ్రేటెస్ట్ నెంబర్ ఇందులో ఏమవుతుందంటే 3 to the power of 1/3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్ పాసిబుల్ 3 ప్లేస్ డెసిమల్ నంబర్ అన్నాడు. అత్యంత చిన్న 3 ప్లేస్ 3 అంకెల గల డెసిమల్ నంబర్ అన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అత్యంత చిన్న నంబరు, సింగిల్ డిజిట్ నంబరు, 0గా ఉంది అంటే ఏంటి? 0 కాకుండా 1, అంతేనా? చిన్న నంబర్ 1. 2 డిజిట్లో చిన్న నంబర్ అంటే 10, 2 డిజిట్లో పెద్ద నంబర్ అంటే 99, అంతేనా? మ్యాక్సిమం ఫామ్ అయ్యేది. దాని తర్వాత 99 తర్వాత 100 వస్తుంది. ఇది ఏమవుతుంది? ఇది 3 డిజిట్ అవుతుంది. సో ఇది మనకు వర్క్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు చూద్దాం సేమ్ ఇలాంటి కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి? 3 ప్లేస్ డెసిమల్ నంబర్, అంతేనా? పాసిబుల్. ఇప్పుడు వాల్యూ ఏంటి? 0.001. ఓకేనా? 3 ప్లేస్ డెసిమల్ నంబర్. డెసిమల్స్ అంటే మనకు తెలుసు కదా, పాయింట్స్లో రాసేటివి. ఇక్కడ 1 ఎందుకు పెట్టుకోవాలి? 1 కంటే చిన్నది 0 ఉంది. 0 పెట్టినాం అనుకో 0.001. ఓకేనా? ఇక్కడ 0 ప్లేస్ మనం 1 ప్లస్ 0 పెట్టామనుకో వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో మనకు వర్కౌట్ అవ్వదు. వ్యాలిడ్గా ఉన్న ఆన్సర్ ఏంటి అంటే 0.001 మోస్ట్ వ్యాలిడ్గా. మనం 0 డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు, కానీ మనకు 3 డిజిట్ నంబర్ అన్నాడు కాబట్టి 0 అనేది సింగిల్ డిజిట్గా వచ్చేస్తుంది. 0.0000 అని ఎన్నిసార్లు రాసినా దాని వాల్యూ 0 ఏం లేదు కాబట్టి. సో కానీ 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఖచ్చితంగా 0.001 అవుతుంది ఆన్సర్. ఇక్కడ మనకి ఏదైనా ఉందా? ఆన్సర్ లేదు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఏంటి? 0.001 దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ అన్నాడు. ఫాలోయింగ్ ఫ్రాక్షన్, దీనికి ఆన్సర్ ఏంటి? లీస్ట్ అన్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లీస్ట్ అన్నాడు కాబట్టి చూద్దాం, సాల్వ్ చేద్దాం ఏమొస్తుందో ఆన్సర్. 15/16 వాల్యూ అన్నాడు. సో నేనేం రాస్తానంటే ఈ సింపుల్గా వాల్యూస్ అన్నిటిని 16 - 1/16, అంతేనా? చూడండి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 1 ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే ప్రతి దాన్ని ఇలాగే రాస్తున్నాను. 20 - 1/20. ఓకేనా? 25 - 1/25. నెక్స్ట్ 35 - 1/35. ఇప్పుడు చూస్తే ఈ వాల్యూ ఏమవుతుంది?
1 మైనస్ 1/16 అంతేనా? 1 మైనస్ 1/20 1 మైనస్ 1/25 1 మైనస్ వాల్యూ ఎంత? 1 మైనస్ 1/35. ఇప్పుడు చూడండి, ఒక నంబరు 1/10 ఉంది అనుకుందాం. 1/10 వాల్యూ ఎంత? 0.1. 1/2 ఉంది అనుకుందాం, దాని వాల్యూ ఎంత? 0.5. 1/3 ఉంది, దాని వాల్యూ ఎంత? 0.3. 1/4 ఉంది, 0.25. 1/5 ఉంది, 0.2. అంతేనా? 1/10 ఉంది, 0.1. 1/20 ఉంది, 0.05. చూడండి, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ వాల్యూ ఏమవుతుంది? మెయిన్ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది. ఓకేనా? ఇక్కడ లీస్ట్ నంబర్ ఉంటే ఈ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి, 1/5 ఉంది, 2 అనేది 5 కంటే తక్కువ కదా. సో 5 వాల్యూ ఏమైంది? ఇక్కడ 0.2 అయింది. 5 పెరిగింది కాబట్టి ఈ వాల్యూ రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది? 0.2 తగ్గిపోయింది. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెరిగింది. సో ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? వీటన్నిటిలో -1/16, -1/20, -1/25, -1/35. సో ఈ వాల్యూస్లో ఏది లీస్ట్, ఏది పెద్దదని మనం గుర్తించాలి. ఓకేనా? దీంట్లో ఈ మైనస్ సింబల్ తర్వాత ఆలోచిద్దాం మైనస్ గురించి. సో దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది? దీంట్లో కింద లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే హైయెస్ట్ నెంబర్. అంటే ఇది హైయెస్ట్ నెంబర్, అంతేనా? నార్మల్గా హైయెస్ట్ నెంబర్ 1 మైనస్ హైయెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్లో వచ్చేది ఏంది? లోయెస్ట్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది ఒక నెంబర్. 10 మైనస్ హైయెస్ట్ నెంబర్ 9 తీసుకున్నాను అనుకో, వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఎంత? 1. ఓకేనా? నెక్స్ట్ 10 వాల్యూ 10 మైనస్ లోయెస్ట్ నెంబర్ 1 తీసుకున్నాం అనుకో, వచ్చే వాల్యూ 9. 2 తీసుకుందాం అనుకో, వచ్చే వాల్యూ ఎంత? 8 అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు చూడు, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉందనుకోండి, మనకు వచ్చే రిజల్టెంట్ ఆన్సర్ ఏమవుతుంది? లోయెస్ట్ అవుతుంది. మనకి ఏం కావాలి? లీస్ట్ నెంబర్ అన్నాడు. లీస్ట్ నెంబర్ కదా కావాల్సింది. లీస్ట్ నెంబర్ అంటే ఏంటి? 1 మైనస్ హైయెస్ట్ నెంబర్ ఇస్ ద లీస్ట్ నెంబర్. ఇప్పుడు మనకి దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి? 1/16 ఇస్ ద హైయెస్ట్ నెంబర్ వీటన్నిటిలో కంటే. 1/16 వాల్యూ ఎంత? -0.16, -0.5, -0.4, -0.25 సంథింగ్ ఏదో వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ వాల్యూ ఏదానికి దీంట్లో ఉన్నది? 0.16కి మాత్రమే హైయెస్ట్. మిగతావన్నీ ఏమున్నాయి? 0. ఇప్పుడు మనం నంబర్ టేబుల్ తీసుకుంటే 0, ఇక్కడ ఏమొస్తుంది? 0.1 మైనస్లో కదా ఇది. 0.1, 0.16, ఇక్కడ వచ్చేసి 0.25, 0.4, -0.5. సో హైయెస్ట్ వాల్యూ ఇటు సైడ్ ఉంటుంది కదా. హైయెస్ట్ వాల్యూ మనకు దగ్గరలో ఉన్నది ఏంది? 0.16. సో 0.16 హైయెస్ట్ అయినప్పుడు మాత్రమే టోటల్ నెంబర్ అనేది లోయెస్ట్ అవుతుంది. సో మనకు కావాల్సిన హైయెస్ట్ ఫ్రాక్షన్, లీస్ట్ ఫ్రాక్షన్ ఏది ఇందులో? 15/16. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి, దీనికి డిఫరెన్స్ ఎంత? 1, 1, 1, 1. సో సింపుల్. 7 మైనస్ 1/6, 5 మైనస్ 1/6, అంతేనా? ఇప్పుడు చూడండి, వాల్యూస్ ఏమొస్తున్నాయి ఇక్కడ? దీనికి ఏమొస్తుంది? -1/7, -1/6, -1/8, -1/5. సో దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి? కింద లోయెస్ట్ ఏదైతే ఉంటుందో అది హైయెస్ట్ అవుతుంది, అంతేనా? కింద లోయెస్ట్ ఏదైతే ఉంటుందో అది హైయెస్ట్ అవుతుంది. 0.2 అనేది హైయెస్ట్ అయింది. -0.2 అనేది ఎక్కడికి వస్తుంది? -0.2 ఇక్కడ వస్తుంది, అర్థమైందా? దానికంటే ముందు ఈ నంబర్స్ అన్నీ వస్తాయి. సో 0.2 తర్వాత ఏమొస్తుంది?
ఇక్కడ 0 మైనస్ 1/5 వాల్యూ ఇక్కడ వస్తుంది, -1/6 వాల్యూ, -1/7 వాల్యూ, -1/8 వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ అన్నాడు. సో స్మాలెస్ట్ ఏది, -0.1/5 కదా, -0.2 ఇస్ ఆన్సర్. కాబట్టి -1/5 ఎక్కడ వస్తుంది, 4/5 వస్తుంది, కాబట్టి 4/5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దానికి. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు 2025 సో దట్ సమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 27. సో ఈ క్వశ్చన్ని నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం.